गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाद्यं विभुं नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यगुरुं भजेह्यमनिशं श्रीसिद्धसन्तोषनं पुन्नालवंशकलशाम्भुदिकैरवाप्तं पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णं राजाधिराजमुकुटाञ्चितरत्नसेव्यं श्रीराजयोगी गुरुमातरतों नमामि। श्रीराजयोगी प्रियशिष्यम् अमलानन्ददीक्षितं पंडरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 268వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, పతి అయినను సతి అయినను అతి సాహసపరులుగాక అంతర్యమునను రతివేళ్ళ లజ్జపడ సంతతి గలుగదు చూడుమట్ల తగదు లజ్జించ గురు శిష్యులో తగు లజ్జనుంచ మతిని నీవిట్లు సమ్మతి చేసి ఏ ఏ సంగతి నన్నడుగుము బోధ స్థితి నీకు దృఢపరతు తగదు లజ్జించ గురు శిష్యులు తగు లజ్జనుంచ. ఇది గురు శిష్య ఉభయ నిర్ణయము. కాబట్టి ఈ శీర్షికలోని కందార్థం ఇది. ఇక్కడ ఒక ఉపమానం ఇచ్చి ఈ యొక్క బోధ గురువుగారు దగ్గరికి శిష్యుడు వచ్చినప్పుడు సందేహము లేకుండా మరి లజ్జ, అభిమానము, సిగ్గు విడచి మరి గురువుగారిని తనలో ఉన్నటువంటి ఏ సందేహం అయితే వచ్చిందో ఆ సందేహ నివృత్తి కొరకు గురువుగారిని అడగవాలేనని ఇక్కడ ఒక మనకు ఉపమానం ఇస్తున్నాడు భగవత కృష్ణ ప్రభు. ఏమని అంటే, ఇక్కడ సతిపతులు వీరిద్దరూ మరి రతి సమయమున వీరిద్దరిలో ఎవరికొక అభిమానము, సిగ్గు ఉండినా కూడా మరి వాళ్ళు కలుసుకున్నట్లయితే ఆ సంతానము అనేటువంటిది కలుగుతుందా అంటే కలగదు కదా. మరి అదేవిధంగా ఇక్కడ ఈ సతిపతులు అనేటువంటి వీరిద్దరూ సిగ్గు విడిచి ఆ కలుసుకున్నప్పుడే ఈ సంతానం అనేటువంటిది ఫలము కలుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ గురువుగారి దగ్గర అభిమానము విడిచి సందేహము వచ్చినప్పుడు గురువు గారి దగ్గర అడిగి తెలుసుకోవాలి. ఇక్కడ నా తోటి వారు ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, మరి ఇక్కడ నేను అడిగితే ఇక్కడ
ఈయనకు ఇంకా ఇంతవరకు కూడా తెలియదా ఈ ప్రశ్న గురించి అని అనుకుంటారేమో అనేటువంటి అభిమానము ఉండరాదు. ఎందుకంటే సంకల్పం వచ్చింది ఎవరికి? నీకే కదా. మరి నీ గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు నీ సంకల్పాన్ని నీవు తీర్చుకోవాలి కానీ మరి ఇతరులు ఏమనుకుంటారో, లేకుంటే గురువు గారు ఏమనుకుంటాడో, ఇంకా వీని తెలియలేదా బోధ అని అనుకుంటాడో అనేటువంటిది ఆ అభిమానముని వీడాలి. వీడి నీవు ఆ గురువుగారి దగ్గర ఆ యొక్క సందేహం ఏదైతే వచ్చిందో అది సిగ్గు కానీ అభిమానము కానీ విడిచి ఆ గురువుగారి దగ్గర నీవు ఆ సందేహము విన్నవించుకోవాలి, చెప్పవాలి. చెప్పినప్పుడు ఆ గురువుగారు మరి కరుణామృత దయామయుడు కదా. గురుమూర్తి అంటే కరుణామృత దృష్టి కలిగినటువంటి వాడు కదా. శిశువుడిని కన్న కొడుకు కన్నా ఎక్కువ చూసుకునేటువంటి యొక్క దయామయమైనటువంటి యొక్క దయామయుడు కదా గురువుగారు. మరి అలాంటప్పుడు నీలో ఏ సందేహం అయితే వచ్చిందో ఆ సందేహాన్ని నీకు సందేశాన్ని ఇచ్చి నివృత్తి చేస్తాడు. మరి అమ్మని ఆకలి అవుతుంది అని అన్నప్పుడే కదా అమ్మ అన్నము పెట్టి ఆ ఆకలి తీర్చేది. మరి అదేవిధంగా ఇక్కడ గురువుగారి దగ్గర జంకు భయము లేకుండా అడిగినట్లయితే నీలో ఉన్నటువంటి యొక్క సంశయంను నివృత్తి చేస్తాడు. ఏ విధముగా అంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిస్తే ఏదైతే సంతాన ఫలం అవుతుందో మరి ఆ విధముగానే ఇక్కడ ఏమంటున్నాడు? పతి అయినను సతి అయినను సతి సాహస పరులుగాక అంతర్యమునన్ రతివేళ్ళ లజ్జపడ సంతతి కలగదు చూడు అట్లు తగదు లజ్జించ గురు శిష్యులు తగు లజ్జనుంచ మతిని నీవెట్లు సమ్మతి చేసి ఏ సంగతి నన్ను అడుగుము బోధస్థితి నీకు దృఢపరచును అంటాడు. ఇక్కడ సంతతి కలుగదు అంటాడు. అంటే ఇక్కడ మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ నీవు ఏదైతే మతిని నీవెట్లు సమ్మతి చేసి అంటే నీ బుద్ధిచే ఏ విషయమును చక్కగా విచారించి ఏ సంగతి నన్ను అడుగుము బోధయందు ఎట్టి అంశములు సందేహముగా నున్నను వాటిని నిర్భయముగా నా దగ్గర నీవు తెలియపరచుము. అప్పుడు నీకు ఈ బోధస్థితి నీకు దృఢపరతు అంటున్నాడు. కాబట్టి నీకు నాయన అలాంటి లజ్జ అభిమానము ఏది మరి నీవు ఉంచుకోక నీలో వచ్చినటువంటిది సందేహంతోనైతే నువ్వు నా దగ్గరికి వచ్చినావో ఆ సందేహాన్ని నీవు నా ముందట వెళ్ళబుచ్చినట్లయితే నీకు ఆ సందేహ నివృత్తి చేసి సంశయ నివృత్తి చేస్తాను. మళ్ళీ నీ అంతఃకరణలో ఆ భ్రాంతి పుట్టకుండా నీకు మళ్ళా ఈ యొక్క పరిపూర్ణ బోధ స్థితి నీకు దృఢపరుస్తాను. కాబట్టి ఎప్పుడైతే పరిపూర్ణ బోధ యందు నీకు స్పష్టమైనటువంటి అవగాహన వచ్చి గట్టిగా ఆరుడత అవుతుందో ఆ బోధ స్థితి నీకు కలగజేస్తాను అని చెప్పి ఇక్కడ గురుడు మరి శిష్యునికి అభయప్రదానం చేస్తున్నాడు. కాబట్టి ఎలాంటి విషయంలో సందేహము పడవద్దు నాయన. కాబట్టి నీవు ఏ సందేహంతో వచ్చినావో ఆ సందేహాన్ని నీవు నా ముంగట పిలబుచ్చినట్టయితే నీకు సందేహ నివృత్తి చేస్తాననేటువంటి యొక్క భావాన్ని కందార్థము ద్వారా మనకు ఆ బోధస్థితి కలగజేస్తానని చెప్పి ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువుల వారు ఈ కందార్థము ద్వారా మనకు సందేహ నివృత్తి సందేహముతో వచ్చినటువంటి మనకు సందేశమునిచ్చి సందేహ నివృత్తి చేసి సంశయ నివృత్తి చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.